నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ ఇందూరు నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర భక్తుల సంబరాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది రథయాత్రలో పాల్గొని మహానందాన్ని పొందారు. ఇందూరు నగరంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమైంది. మొదట ఇస్కాన్ ప్రముఖ భక్తుడు శంఖమూది శ్రీకృష్ణ పరమాత్ముని హారతి గైకొని రథయాత్రను ప్రారంభించడంతో హరే కృష్ణ అన్న నినాదాలు మిన్నంటాయి. నగరంలోని పురవీధుల గుండా రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని మహానందాన్ని పొందారు. ఇస్కాన్ భక్తులు రథయాత్ర వెళ్లే రహదారిలో వేసిన ముగ్గులు ఆకర్షించాయి. అంతేకాకుండా చిన్నారులు మహిళలు తమదైన శైలిలో నృత్యాలు చేశారు. పిల్లవాళ్ళ ఒక ఎల్లో ధోతి కట్టుకొని నెమలి పంచాన్ని పెట్టుకొని పిల్లని గ్రోని తన యొక్క మొలలో పెట్టుకొని ఒక వనమాల ధరించి అందరితో సరదాగా అందరినీ కలుపుకుంటూ ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు ఒక్కసారిగా రాజుగా చూసేసరికి వాళ్ళందరికీ కూడా నచ్చలేదు. ఈ నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మన కృష్ణుడిని వెనక్కి తీసుకువెళ్ళిపోదాం, ఎక్కడికి భగవంతుడితో ఇంకా సన్నిహితమైనటువంటి సంబంధం మళ్ళీ పునఃస్థాపించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వెంటనే వారు 3 రథాలు ఏర్పాటు చేశారు. ఒకటి జగన్నాథుడికి, ఒకటి బలదేవుడికి, ఒకటికి సుభద్రకి. సో వీరందరూ కూడాను ఆ తాడు లాక్కుంటూ కృష్ణుడిని కీర్తిస్తూ కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యులకు సూచించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సత్యనారాయణపురం, శ్రీనగర్ గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆసుపత్రికి సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు అందాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలో వసతులను మెరుగుపరచాలని, రోగులకు సరైన వైద్యాన్ని అందించాలని సూచించారు. వర్ణి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదని, రోగులకు సరైన వైద్యం అందించడం లేదని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 తర్వాత ఏ ఒక్క డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర వైద్య సేవలు అవసరం ఉంటే నిజామాబాద్ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతులను కల్పించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారం రాథోడ్, తహసీల్దార్ సాయిలు, ఎంపీఓ చందర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఇంజెక్షన్ అవసరమైతేనే ఇస్తారమ్మా. అది గ్లూకోజ్ కూడా పెట్టకొచ్చింది. ఇట్లనే గోళీలు చేసి పెద్దోళ్ళకి పెడతారమ్మా. రాలేదండి. అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసంలో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు మహాగంగా జలాభిషేకం చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని కిసాన్ గంజ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మహాగంగా జలాభిషేక కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను మొట్టమొదటిగా పదవి చేపట్టిన అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు కార్యక్రమానికి ఆహ్వానించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి అనుగ్రహం ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా ఉంటుందని ఆమె అన్నారు. సుహాసినిలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమార్చనలు మహాగంగా జలాభిషేకంతో పాటు దీపధూప నైవేద్యాలను సమర్పించుకొని తమ భక్తి భావాన్ని చాటారని తెలిపారు. అలాగే ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ ఫలాలను తన చేతుల మీదుగా అందించడం హర్షించదగిన విషయమని అన్నారు. 2 సంవత్సరాల పదవీకాలం ముగిసేలోపు ఆర్యవైశ్యుల సంక్షేమమే తన లక్ష్యంగా తాను అహర్నిశలు పాటుపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస గుప్తా, ప్రధాన కార్యదర్శి పాల్తే రవికుమార్ గుప్తా, కోశాధికారి పార్సి రాఘవేంద్ర గుప్తా తదితర ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2 నిమిషాలు చెప్పమని అన్నారు కాబట్టి మీకు కాలాతీతమైన 2 నిమిషాలు మీకు తెలవాలి. మీరు కూడా 10 మందికి చెప్పాలి. మీదే మన దగ్గర ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కానీ నియోజకవర్గంలో ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎలాగో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు మీరు. కానీ మన వైశ్య కార్పొరేషన్ ద్వారా సపరేట్గా నిధుల్ని కేటాయించమని ప్రభుత్వానికి గతంలో 10 ఏళ్ల నుంచి కొట్లాడినా ఇప్పుడు మనకు వచ్చింది 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నా. ఇప్పుడు 24వ తారీఖున బడ్జెట్ ఉంది, అందులో పెట్టమని కూడా మేము కోరుతున్నాము. మన పేద ఆర్యవైశ్యులు విద్య కోసం చాలా మంది కష్టపడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతిని కుదేలైపోతున్నాయి. ఆ కుదేలైన వాళ్ళకి ఎవరు కూడా లోన్లు ఇయ్యరు, ఏ ఆధారం లేకుంటే లోన్లు ఇయ్యరు. మరి ఫర్దర్గా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం ఉండదు, ఉద్యోగం చేసుకోవాలంటే రిజర్వేషన్ ఉండదు. కాబట్టి ఇన్ని రకాలుగా అవసరపడుతున్న మన చెతికిపోయినటువంటి 80% మన కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఈరోజు కార్పొరేషన్ ద్వారా మరి తక్కువ వడ్డీతోని సబ్సిడీ రుణాలు ఇచ్చి రేపు పొద్దున కుటీర పరిశ్రమలు కానీ బోధన్ పట్టణంలో ఊర పండుగ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ముడుపు కట్టి ఈ నెల 20న పండుగ జరుపుకోవాలని నగారా మోగించారు. బోధన్ పట్టణంలోని చావిడి వద్ద ఊర పండుగ నిర్వహణలో భాగంగా గ్రామస్తులు ముడుపు కట్టి పూజలు చేశారు. ఈ నెల 20వ తేదీ శనివారం ఊర పండుగను జరుపుకోవాలని బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బాగారెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. వారం రోజులు బోధన్ ప్రజలు నియమ నిబంధనలు పాటించాలని వారు కోరారు. బోధన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ ముడుపు వేసి లక్ష్మమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా బాజా భజంత్రీలతో హారతి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వివిధ కులాల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 12వ తేదీ శుక్రవారం రోజు ముడిపేయడం జరిగింది నడువుడి హనుమల్ల దగ్గర. నెక్స్ట్ 20 తారీఖు మోగించి పండగ జరపడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ బోధనలో టౌన్లో ఉన్నోళ్ళు పెద్దలంతా నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో అబిడ్స్లో గల సహకార యూనియన్ కార్యాలయంలో పూజలు నిర్వహించి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తుందని అందుకు మోహన్ రెడ్డి నిదర్శనమన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి పార్టీ జెండాను భుజాలపై మోస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకున్నారని వారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్
కార్పొరేటర్గా నియమితులయ్యేందుకు జరిగిన ప్రక్రియలో మోహన్ రెడ్డి తన వంతుగా పూర్తి మద్దతు తెలిపారని వారన్నారు. ఆయనకు ఇంత గౌరవం దక్కిందంటే అది ఆయన పడ్డ కష్టమని, పార్టీ కోసం పడ్డ కష్టమని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ కానీ పార్లమెంటు ఎలక్షన్స్లో ఎవరైతే ముఖ్యులు పనిచేసి టికెట్ కూడా ఆశించరాని కొందరు వ్యక్తులు ఆ విధంగా మరి బహుశా 30-35 చైర్మన్లు ఇచ్చి వాళ్ళందరికీ ఒక హోదా కల్పించారు. దాంట్లో భాగంగా ఈరోజు మన మానాల మోహన్ రెడ్డి మన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా ఏదైతే చైర్మన్ ఇచ్చారో ఆ సొసైటీస్ అంటే రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్గా ఇచ్చారు. తప్పనిసరిగా వ్యవస్థ మనము గత 10 yearsలో కోఆపరేటివ్ వ్యవస్థని ఏదైతే ధ్వంసం చేసిన గత ప్రభుత్వంలో అవన్నీ రైతులకు సంబంధించిన సొసైటీస్ కాబట్టి దాన్ని బాగా చేయడానికి ఇప్పుడు మేము కూడా మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ కమిటీ కానీ మేమందరం ప్రతి డిస్టిక్లో ఏదైతే రైతు బంధు అవన్నీ ఇస్తూ ఉన్నామో దాన్ని ఎలా ఇస్తే బాగుంటుందని రైతుల ఒపీనియన్ కొరకు కూడా తిరుగుతూ ఉన్నాం. దాంట్లో భాగమే ఇది కూడా ఒకటి కోఆపరేటివ్ సిస్టమ్. కాబట్టి మరి మన డిస్ట్రిక్ట్ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కంగ్రాచులేషన్ చెప్తాము. ఈ సందర్భంగా సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పెద్దలు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సహకార రంగాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వర్ రోహిత్ చౌదరి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారికి, ఈ నియామకానికి కారకులైనటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, షబ్బీర్ అలీ గారికి, భూపత్ రెడ్డి గారికి, అనిలన్న గారికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి వారికి పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తానని తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర కార్పొరేషన్ అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడము చాలా ఆనందదాయకం. మరి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు జిల్లా ప్రెసిడెంట్గా చేసినటువంటి సేవలు అభినందనీయం. మరి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మంచి సేవ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మిత్రుడు మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంతఃపూర్వం యువజన కాంగ్రెస్ ఆరంభం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కృషి చేసినటువంటి మరి వారికి ఇవాళ ఏదైతుందో పార్టీలో గుర్తింపుగా ఆయన ముఖ్యంగా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి వాడు కాబట్టి ఇలా రైతుల సమస్యలను కొంతమేరకు పరిష్కరింపబడే విధంగా రైతాంగానికి ప్రధానంగా తోడ్పడేది
సహకార రంగం కాబట్టి ఆ సహకార రంగం బలోపేతానికి వారి యొక్క అనుభవం, ఆయన గతం లోపల కోఆపరేటివ్ అధ్యక్షుడు పనిచేసిండు, వారి యొక్క అనుభవాన్ని జోడించి రైతాంగానికి అండగా నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారిని గుర్తించి మళ్ళీ సహకార సంఘ ఫెడరేషన్ అధ్యక్షునిగా మరి బాధ్యతలు అప్పగించడము నిజంగా అభినందనీయం. నేను హర్షం వ్యక్తం చేస్తామని చెప్పంటున్నా. నాకు వారితో ఉన్నట్టుగా పరిచయం, నేను శాస్త్ర మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఏదైతుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతతో అనేది నా గెలుపుకు తోడ్పడడం ఎన్నటికీ మరి గుర్తుండేటువంటిగా జ్ఞాపకం అని చెప్పంటూ నేను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాస్తవంగా నేను ఆశీర్వాద ఫలితం పొందలేకపోయినప్పటికీ వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వీళ్ళ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి 5 శాసనసభ నియోజకవర్గాలకు తోడు ఇంకా జగిత్యాల జిల్లాకు చెందిన 2 నియోజకవర్గాలు కూడా చెప్పంటున్నాను. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమన్వయం చేయటం లోపల అటు నాయకత్వాన్ని కానీ ఇటు కార్యకర్తలు కానీ అందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి వీళ్ళ పార్టీలో వాస్తవంగా శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి ఒక అవకాశం లభించకున్నా కానీ వారికి ఏదైతుందో వారి సేవలను ప్రజాక్షేత్రం లోపల మహిళా సాధికారితే ధ్యేయంగా మహిళా శక్తి ద్వారా వివిధ యూనిట్ల స్థాపన కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే సంబంధిత ఏపీఎంలను బాధ్యతగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమంపై జిల్లా మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు డిపిఎంలు ఏపీఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమం ఉద్దేశాన్ని కలెక్టర్ వివరిస్తూ మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతి బాటలో పయనింపచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టి ఇచ్చే బాధ్యతలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో పనులను సైతం స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారానే కొనసాగిస్తుందని గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 1,80,000 యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని, తద్వారా ఒక్కో జత కుట్టుకూలి 75 రూపాయల చొప్పున మహిళా సంఘాలకు సుమారు 1.5 కోటి వరకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలలో ఔత్సాహిక సభ్యులకు వారి అభిరుచికి అనుగుణంగా వివిధ యూనిట్ల స్థాపన కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏపీఎంలను ఆదేశించారు. ఆసక్తి, అభిరుచి, నైపుణ్యత, స్థానిక మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సభ్యులను ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు వాటిలో కొనసాగే ఔత్సాహిక సభ్యులకు ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు. త్వరితగతిన యూనిట్ల గ్రౌండింగ్ కోసం చొరవ చూపాలని ఆయన అన్నారు. వచ్చే వారం మలి విడత సమావేశం నిర్వహిస్తామని, సమగ్ర వివరాలతో రావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తాను యూనిట్లను పరిశీలిస్తానని, ఎక్కడైనా లోపాలుంటే ఏపీఎంలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సి అశోక్ చౌహాన్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జగన్నాథాచారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఫిషరీస్ ఏడీ రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పరిసరాల అపరిశుభ్రత వల్లే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. డెంగ్యూ వ్యాధి అపరిశుభ్రమైన నీటిలో పెరిగే దోమకాటు వల్ల వస్తుందన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా నగరంలోని 14వ డివిజన్ డైరీ ఫామ్ ప్రాంతంలో మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల వ్యాప్తి, వర్షాకాలంలో విష జ్వరాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఇటీవల డెంగ్యూ వ్యాధి బారిన పడిన కుటుంబాన్ని మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు పరామర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. డెంగ్యూ వ్యాధి అపరిశుభ్రమైన నీటిలో పెరిగే దోమకాటు వల్ల వస్తుందని, కావున ప్రజలు ఎక్కువ రోజుల నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వారు తెలిపారు. ఎవరైనా వ్యాధుల బారిన పడినట్లయితే స్థానిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే పరీక్షలు చేసి మందులు అందించడం జరుగుతుందని అన్నారు. ముందుగా డెంగ్యూ కేసు ఒకటి కార్పొరేషన్లో యాక్టివ్ కేసు ఒకటి నిన్న రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ తరఫు నుంచి, మెడికల్ తరఫు నుంచి మెడికల్ సిబ్బంది కూడా ఇమీడియట్గా కోఆర్డినేట్ చేసుకొని యాక్టివ్ కేసుని నార్మలైజ్ చేయడంలో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నార్మలైజ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్.
దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు యాక్టివ్ కేస్ వరకు అయితే వీఆర్ టేకింగ్ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్. ఇప్పుడు నార్మల్కి వచ్చింది. బట్ అందరికీ తెలిసిన విషయమే, డెంగ్యూ కావచ్చు, ఇంకా వేరే సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే అవేవి మన కంట్రోల్లో లేకుండా ఏదో డిసీజ్ వచ్చేది కాదు. దే ఆర్ ఆల్ ప్రివెంటబుల్ ఎలా చేస్తాము? డెంగ్యూ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ అది చాలా విషజ్వరం కాబట్టి ఆ డిసీజ్కి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏడీస్ మస్కిటో. ఏడీస్ మస్కిటోకి 4 ముఖ్యమైన విషయాలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఈ ఏడీస్ మస్కిటో ఫ్రెష్ వాటర్లో మాత్రమే దాని జీవనం ఉంటుంది. ఫ్రెష్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఇంకో కలుషిత వాటర్ అన్నది కాదు, ఇంట్లో మనము నిల్వ ఉంచుకుంటున్న వాటర్లో మాత్రమే పెరుగుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం వచ్చేసి, అది మోకాళ్ళ లెవెల్ వరకు మాత్రమే అది ఎగరగలదు. అది ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో అది వెళ్ళేది కాదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ మాత్రమే ఉండగలుగుతుంది. మూడో విషయం ఏంటంటే, అది 100 మీటర్ల కంటే ఎక్కువగా పయనించలేదు. సో ఇన్ కేస్ ఒక మస్కిటో అనేది ఈ పలానా ఇంట్లో ఉన్నదని గ్రహించినప్పుడు అది ఆ చుట్టూ ఉన్న 100 మీటర్లలో ఉన్న ఇల్లులన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, దాని మీదికి వెళ్ళలేదు. ఈ 3 విషయాలండి. అలానే సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అసలు మనం సోర్స్నే మనము అడ్రస్ చేసుకోగలిగితే ఎలా అడ్రస్ చేస్తాము? డ్రై డే అనే ఒక ప్రోగ్రాము గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అది ఎవ్రీ ఫ్రైడే చేసుకోవాలి, డ్రై డే ఫ్రైడే అనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారము మనము సీజనల్ ఈ సీజన్ అని కాకుండా ఎనీ సీజన్ ఎవ్రీ ఫ్రైడే మనం డ్రై డే చేసుకుంటాము. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రిటికల్ సీజన్ కాబట్టి ఈవెన్ ట్యూస్డే కూడా మన నిజామాబాద్ కార్పొరేషన్లో మనం డ్రై డే నిర్వహించబోతున్నాము. అయితే డ్రై డే అంటే చాలామందికి కూడా అవగాహన రావడానికే మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, ఆర్పీస్, ఆశా వర్కర్స్, మేము కావచ్చు, అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఒక డెమో చేయడం జరిగింది. ఈ డెమోలో భాగంగా డ్రై డేలో ఏం చేయాలి? డ్రై డేలో మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్న నిల్వ ఉన్న నీళ్ళు, అది టైర్స్ కావచ్చు, బకెట్స్ కావచ్చు, కూలర్స్ కావచ్చు, తర్వాత మీ దగ్గర మీకు కోకోనట్ షెల్స్ లాగా ఉంటాయి, కోకోనట్ షెల్స్ కావచ్చు, ఇట్లా రకరకాల వెజల్స్లో నిల్వ ఉన్న నీరు ఏదైతే ఉందో వాటిని ఇమ్మీడియట్గా దాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నింపుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, అది పర్టికులర్ ఇది వైరల్గా అవుతుంది కాబట్టి, అంటే డెంగ్యూ అనేది ప్రివెంటబుల్. బట్ డెంగ్యూ ప్రివెంట్ ఒకవేళ కాలేని పక్షాన ఒక కేసు అనేది ఏదైనా మొదలవుతే అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, వెంటనే అడ్రస్ చేసి చుట్టూ ఉన్న 100 మీటర్స్లో ఉన్న ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అన్ని ఇళ్లలో ఇంటీరియర్గా పైరీథియం స్ప్రే అనేది చేయాల్సి ఉంటుంది. అది నర్సపల్లిలో డెంగ్యూ కేసు వచ్చిందని తెలిసిన వెంటనే మేము ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది వర్షాకాలము, ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు చాలా వస్తాయి, ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా మటుకి మనం వాటి మీద కంట్రోల్ సాధించాము. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా సాధించాలంటే మాతో పాటుగా ప్రజల సహకారం కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే మేము ఎలాగైతే మా బాధ్యతగా మా నిజామాబాద్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు, నేను డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే పొలిటికల్గా నేను డిప్యూటీ మేయర్ గారు, వైద్య సిబ్బంది డాక్టర్ సామ్రాట్ గారు, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, ప్రజలకి ఎలాంటి డిసీజెస్ రావద్దు అని ఒక మంచి ఆలోచనతో మేమంతా కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి దానికి కావాల్సింది మీ అందరు ప్రజల సహకారం. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే మన ఇంటి ఆవరణ అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి బయట, ఇంటి లోపల. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, డెంగ్యూ దోమ అంటేనే అది మంచినీటిలో పెరుగుతుంది. అంటే కేవలం తాగే నీళ్ళు, అలాగే వంట చేసుకునే వాటరు, రోజుకు రోజు ఎందులో అయితే మనం నింపుకుంటామో వాటన్నింటి కూడా రోజుగా శుభ్రంగా చేసుకొని రోజు నీళ్లు ఫ్రెష్గా నింపుకోవడము అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడే చూశారు మీరంతా కూడా కూలర్స్ అలాగే పెట్టేసి చాలా రోజుల నుంచి అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి ఏవి కూడా ప్రజలు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు ఇప్పుడు కూలర్స్ అసలు అవసరం లేదు, వాటిలలో కూడా
ఎక్కడ ఎలాంటి చిన్న పాత్రలో అయినా సరే ఇంటి ముంగట కానీ ఇంటి పైన కానీ లేదా ఇంటి ఆవరణలో కానీ ఎక్కడున్నా కూడా వాటిని తీసేసి అన్నింటిని కూడా బోర్లించేసి లేదంటే పారేయడం చేయండి. ముఖ్యంగా మంచినీటిలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారికి సాధ్యమైనంత మట్టికి ఇంట్లో కానీ బయట కానీ సాధ్యమైనంత మట్టికి అలాంటి ఏవి కూడా మనం నిల్వ ఉంచుకోకుండా ఫ్రెష్ వాటర్తో మనం అన్నీ కూడా పనులు చేసుకుందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు ఏ విధంగా ఏ కెమికల్స్ వాడుతున్నాం, ఏ విధంగా కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లను కల్పించకపోతే అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేద్దామని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు పిలుపునిచ్చారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారని ఆయన అన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 14న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సమాజం అభివృద్ధి తక్షణ కర్తవ్యం అనే అంశంపై తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు తెలిపారు. 14న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న హాజరవుతున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న దాదాపు 2600 బీసీ కులాలలో స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంట్, అసెంబ్లీలో అడుగుపెట్టాయని, మన దేశ జనాభాలో బీసీలు 56% ఉన్నప్పటికీ పార్లమెంట్లో 15% కూడా బలం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేద్దామని డాక్టర్ బి కేశవులు పిలుపునిచ్చారు. ప్రధాన పార్టీలు వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్య, ఉద్యోగాలలో పోటాపోటీగా రిజర్వేషన్లు కల్పించడం, కొందరు బీసీ నేతలకు కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకొని వదిలేస్తున్నాయని తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారని అన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక ఉచితాలు మరియు సబ్సిడీ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల ఆకలి మరణాలు, విద్య, వైద్య పరంగా సేవలు సరిగ్గా అందడం లేదు. ఉచితాలు దేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల ఫలితాల కంటే ఎక్కువగా దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని డాక్టర్ కేశవులు పేర్కొన్నారు. పేదవాని ఆర్థిక వృద్ధికి ఉచితాలు తాత్కాలికంగా కొంతకాలం పాటు సహాయకారిగా ఉండగలవేమో కానీ వెనుకబడ్డ తరగతుల ప్రజల కష్టాలను, కన్నీళ్లను శాశ్వతంగా తుడవలేవన్నారు. బీసీలకు రాజకీయ స్థానాల్లో రిజర్వేషన్లు మాత్రమే న్యాయం చేయగలవని డాక్టర్ కేశవులు అన్నారు. మిత్రులారా, నమస్కారములు. నేను డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ, సీనియర్ మానసిక వైద్య నిపుణులు మరియు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా మాట్లాడుతున్నాను. మిత్రులారా, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మన దేశ ప్రజల జీవన స్థితిగతులలో పెద్దగా మార్పులు లేవు. ఆర్థికంగా ధనవంతుడైన వ్యక్తి రోజు రోజుకు మరింత ధనవంతుడవుతున్నాడు. వెనుకబడిన సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాలు అలానే ఉండిపోగా కోటీశ్వర్లైనటువంటి బిలియనీర్లు ఇంకా రోజు రోజుకు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో సరి అయిన స్కూళ్ళు కానీ, సరి అయిన విద్య, వైద్యము, ఆరోగ్య వసతులు లేవు. రోడ్ల పరిస్థితి అధ్వానమే. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ డబ్బులు, ఈ బడ్జెట్లు ఎవరికి చెందుతున్నాయి, ఎవరికి పోతున్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడు కేవలము ఉచితాలు, సబ్సిడీలు, ఏదేదో కొత్త పేర్లతో కొత్త పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అమాయకులను దోచుకోవడానికి విపరీతమైన మార్కెటింగ్, మీడియా సోషల్ మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలాగా, వ్యాపార ప్రకటనలాగా మనల్ని మోసం చేస్తూ మన యొక్క బలహీనతలను ఆసరగా చేసుకొని ఆ ఉచితాలు మన ముఖాన్ని వేసి వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిచి మనకి ఏం అభివృద్ధి చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ ఉచితాలతో, ఈ సబ్సిడీలతో ఏ కుటుంబమైనా ఈరోజు వరకు నిజంగా పూర్తిగా అభివృద్ధి చెందిందా? ఈ దేశంలో వెనుకబడిన తరగతులకు జరుగుతున్న అన్యాయం గురించి, అసమానత్వం గురించి, ఆత్మ గౌరవం పెంపొందడం కొరకు ఈ నెల 14వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు హైదరాబాద్లోని సోమయాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నా ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు, ఆర్ కృష్ణయ్య గారు, చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరవత్రి అనిల్ గారు, రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు గారు, ప్రొఫెసర్లు, చాలామంది న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు. కాబట్టి మీరు కూడా చాలామంది అభ్యుదయవాదులు, వెనుకబడిన తరగతుల పెద్దలు అందరూ వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా రీలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ ఉద్యోగులను జూలై 1వ తేదీ నుండి విధుల్లోకి రాకూడదని ప్రభుత్వం ఆదేశించిన జీవో నంబర్ 10ని ఉపసంహరించుకొని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని గత వారం రోజులుగా రీలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వృద్ధాప్యంలో కూడా అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. ధర్నా చౌక్లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు పాల్గొని సంఘీభావం ప్రకటించి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 30-40 సంవత్సరాల వరకు అనేక మంది పిల్లలకు సేవలు అందించడంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరించిన వారిని చివరి దశలో ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకుండా దాటవేయడంతో వారికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడ్డదని, నేటి ప్రభుత్వం వారి సమ్మె సందర్భంగా తాము అంగన్వాడీలను ఆదుకుంటామని, సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేయడం మూలంగా ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే గత సెప్టెంబర్లో 24 రోజుల పాటు జరిగినటువంటి సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు వారం రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తే పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా
ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్. వెల్కమ్ బ్యాక్. పీజీ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధత కోసం విద్యార్థులకు సమయం సరిపోవడం లేదని, పీజీ పరీక్షలు వాయిదా వేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని, పరీక్షలకు గడువు ఇవ్వాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆశించి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో ఆశలు రేకెత్తాయని అన్నారు. కానీ పీజీ పరీక్షలు 15వ తేదీ నుండి ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కు అనేకసార్లు విన్నవించినా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించడం లేదని వారు వాపోయారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న తరుణంలో పీజీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లి సిఐ మల్లేష్, ఎస్ఐ మహేష్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించిన విద్యార్థులను సముదాయించి నిరసన విరమింపజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, ఎలాంటి మార్పు చేయడానికి వీలు కాదని చెప్పారు. డిఎస్సి తర్వాత గ్రూప్ 2 పరీక్షలకు 2 వారాల గడువు ఉంటుందని విద్యార్థులు గమనించాలని వారు సూచించారు. నిజామాబాద్ నగరంలో గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించాలని పీడీఎస్యు పీవైఎల్ నాయకులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. నగరంలోని విద్యా సంస్థల చుట్టుపక్కల చిన్న చిన్న షాపుల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్ముతూ విద్యార్థుల్ని, యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నారని వారన్నారు. నిజామాబాద్ నగరంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నియంత్రించాలని నిజామాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ కు పీడీఎస్యు, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత అలవాటు పడుతున్నారని అన్నారు. ఇందుకు డ్రగ్స్ విరివిగా దొరకడమే కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో విద్యా సంస్థల చుట్టుపక్కల చిన్న చిన్న షాపుల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్ముతూ విద్యార్థుల్ని, యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నారన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి విద్యార్థులు, యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారితో శాంతి భద్రతలకు కూడా పెనుముప్పు పొంచి ఉందన్నారు. కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రభుత్వ గిరిరాజ్ కాలేజ్ వరకు డ్రగ్స్, గంజాయికి పలు షాపులు అడ్డాలుగా మారాయన్నారు. గిరిరాజ్ కాలేజ్ మరియు పరిసరాల్లో చాలా మంది టీనేజ్ విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్నారు. ఈ డ్రగ్స్ మత్తులో గొడవలు పడుతున్నారని, హత్యలు, అత్యాచారాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, మారుమూల శివారు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ విరివిగా లభ్యమవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను వెంటనే నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, డ్రగ్స్, ఈ సిగరెట్ లాంటి మాదక ద్రవ్యాలను నియంత్రించడంలో కమిషనరేట్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ నియమించాలని, ముఖ్యంగా విద్యా సంస్థలు దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో నిఘా చేపట్టాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్న పాత్రదారులను, సూత్రధారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వంజరీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర వంజరీ సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు చెప్పారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వంజరీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పైబడిన కోర్సులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రాష్ట్ర వంజరీ సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని జిల్లా సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ప్రతిభా పురస్కారాలకు ఎవరైతే అర్హులు ఉంటారో వారు సుభాష్ నగర్ కార్యాలయంలో ఈ నెల 31 జూలైలోపు తమ
మార్కుల మెమో మరియు బయోడేటాను అందజేయాలని వారు సూచించారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వంజరీ సంఘం నిజామాబాద్ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు కాలేరు గడ్డం శ్రీనివాస్, మాయావర్ సాయిరం, జిల్లా అధ్యక్షులు బోనేకర్ భూమయ్య, నగర అధ్యక్షులు గంగోనే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్స్ జిల్లా అధ్యక్షులు భూమన్న గారి కన్నా, మన నగర అధ్యక్షులు గంగాధర్ గారి కన్నా, మా రాష్ట్ర నాయకులైన మాకైనా ఇచ్చినా కూడా ఇక్కడికి తీసుకోగలుగుతాము. సుభాష్ నగర్లో ఎస్బీఐ ముందు ఆఫీస్ లోపల ఇక్కడ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి ఇవ్వడము స్టార్ట్ చేశాము. ఎవరైనా వచ్చి ఇక్కడ కులస్తులు, విద్యార్థినులు తీసుకోగలుగుతారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అందరికీ తెలియజేయడానికి కార్యక్రమం పెట్టినాము. రవాణా శాఖ అధికారులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాల ధృవపత్రాలను పరిశీలించిన ఎంవీఐ శ్రీనివాస్ సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఎడపల్లి మండల కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ వాహనాల తనిఖీ నిర్వహించారు. బోధన్ జాన్కంపేట్ ప్రధాన రహదారితో పాటు టానాకలన్ గ్రామం నుండి జాన్కంపేట్ వైపు మొరం తరలిస్తున్న వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు వాహనాల పత్రాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. మోటార్ వెహికల్ యాక్టుకు విరుద్ధంగా సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు పాటించాలని కోరారు. రెగ్యులర్ చెకింగ్లో భాగంగా నేను బోధన్ యూనిట్ ఆఫీసర్ ఆర్టీఓని, ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అందులో మా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు ఈ జానకిపేట నుంచి ఇటు మన అలీసాగర్ రూట్లో చెక్ చేయడం జరిగింది. మరి కొన్ని వాహనాలు మొరం కొడుతున్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. మరి వెహికల్ డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాము. అయితే వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్నే పంపిస్తున్నాము. మరి రిటర్న్లో మరి అన్న మొరం వచ్చేస్తే మాత్రం మేము వాటిని కాంటాబెట్టి మరి ఎంవీ యాక్ట్ విరుద్ధంగా ఉంటే మాత్రం వాటి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి మేఘన వినియోగదారులకు అందించిన సేవలు ప్రశంసనీయమని ఎడపల్లి గ్రామస్తులు కొనియాడారు. బదిలీపై వెళ్తున్న మేనేజర్, క్యాషియర్లను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి మేఘన నిర్మల్ బ్రాంచ్కు బదిలీ కాగా క్యాషియర్ వెంకటేష్ నిజామాబాద్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు. వీరిద్దరూ గత 3 సంవత్సరాలుగా ఎడపల్లి బ్రాంచ్లో సేవలు అందించారు. బదిలీపై వెళ్తున్న అధికారులకు శుక్రవారం సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి, ఎడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాణిక్ ఎల్లయ్య యాదవ్ గ్రామ పెద్దలతో కలిసి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేనేజర్ సాయి మేఘన, క్యాషియర్ వెంకటేష్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోల మల్కారెడ్డి, ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా బ్యాంక్ మేనేజర్ సాయి మేఘన ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. బ్యాంక్ ఖాతాదారులతో పాటు రైతులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా వింటూ వారి సమస్య పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేసిన ఘనత మేనేజర్ సాయి మేఘనకే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ వారి ఖాతాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి బ్యాంకు పరిధిలోని ఖాతాదారుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. బ్యాంక్ మేనేజర్ సాయి మేఘన మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూస గంగాధర్, పడిదం కృష్ణారెడ్డి, అబ్దుల్ వాహబ్ బారి, బంజకామప్ప, రాజిరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేనేజర్గా, క్యాషియర్గా విధులు నిర్వహించి మా గ్రామంలో ఈ బ్యాంకు పరిధిన గ్రామాలందరికీ ఎప్పటికప్పుడు ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తూ బ్యాంకు డెవలప్మెంట్ని, అదేవిధంగా కస్టమర్ల మంచి కొరకు తన పరిధిలో ఉన్న పనులన్నీ ఎప్పటికప్పుడు చేసి బ్యాంకు సేవలు అందిస్తూ మా రైతాంగానికి మంచి బాటలో తీసుకుపోయి రైతాంగ సేవలకు కూడా మంచి ఏర్పాటు చేసినందుకు ఈ బ్యాంక్ తరఫు వాళ్ళందరికీ, ఇప్పుడున్న స్టాఫ్ కూడా మా గ్రామం తరఫు నుంచి, రైతాంగం తరఫు నుంచి ఎప్పటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్ముందు కూడా మా బ్యాంకులో వచ్చేవారు కూడా ఇదే విధంగా చేసి బ్యాంకు గుర్తింపుని, మా కస్టమర్లను గుర్తింపు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పదవి బాధ్యతలు చేపట్టడంతో ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మానాల మోహన్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను సన్మానించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చైర్మన్ పదవి రావడం సంతోషంగా ఉందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తం నేతృత్వంలో గురువారం రాత్రి దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 4 జూదరులతో పాటు 30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సన్న, అనిల్ పాల్గొన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.